హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుదేవాయ నమః. తత్వసారంలో క్షణికమైనది జీవితం వన్నా పరమార్థ తత్వము జాగు చేయక తెలుసుకోరన్నా. కాలయాపన ఏమి చేయక దేని కొరకు భీతి నొందక గురుని చెంత చేరిదయమున తారకంబును తెలుసుకొనుము తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. నీ జీవితం శాశ్వతం అనుకుంటున్నావా? నీటిలోని బుడగ వంటిది, క్షణికమైనది. ఈ క్షణికమైన నీటిలోని బుడగ వంటి ఈ జీవితాన్ని శాశ్వతం అనుకోకు. అయితే ఈ దేహం ఉండగానే పరమార్థ తత్వాన్ని ఆలస్యం చేయకుండా తెలుసుకో. ఏ పరమాత్మ ఉండడం వల్ల ఉంచుతోంటే ఈ దేహం ఉంటోందో ఆ దేహము నీటిలోని బుడగ వలె క్షణికమైనది. కాబట్టి ఆ పరమార్థ తత్వాన్ని నీ శరీరము ఉండగానే, మానవ శరీరం ఉండగానే ఆలస్యం చేయకుండా తెలుసుకోవాలి. ఏ కాలయాపన ఇక చెయ్యకు. ఇప్పటి వరకు జరిగిన కాలయాపన చాలు. ఈ లోకంలో నుంచి ఏదో వస్తుందేమో, ఏదో అయిపోతుందేమో, దేనివల్లనో నష్టం వస్తుందేమో, ఎవరో శత్రువులేమో, ఏమైపోతానో, చచ్చిపోతానేమో అనేటువంటి భయాన్ని ఇక వదిలిపెట్టు. సద్గురు చెంతకి వెళ్ళు. ఆయన నీకు తరించే మార్గాన్ని ఉపదేశిస్తారు. ఆయన తన తత్వ బోధ చేత తత్వసారాన్ని, పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని నీకు తేలికగా అందిస్తారు. అట్టి సద్గురుని సన్నిధానానికి చేరి తరించే మార్గాన్ని అతి త్వరగా తెలుసుకో. మానవ జన్మ ఉండగానే జన్మరాహిత్యాన్ని పొందుకోనాయనా అంటూ అతి లాలింపుగా ఈ జీవితం యొక్క, ఈ దేహం యొక్క క్షణికత్వాన్ని తెలియచేస్తూ ఈ భ్రాంతుల్లో పడి కొట్టుకుపోయేటువంటి మనందరికీ కూడా చక్కటి శాంతినిచ్చే బోధని అందించగలిగిన సద్గురువు మనకి ఈ తత్వసారాన్ని అందిస్తున్నారు. అటువంటి సద్గురుదేవులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః. మరి అటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి అంటే దివ్య మంత్రము జపము చేయన్నా, పరమాత్మ కృపచే సాధనంబులు సులువులగునన్నా. దివ్య మంత్రపు మహిమ చేత పాపమంతయు భస్మమగును. పాపరాశి తొలగకుండిన జ్ఞానమేమియు కలుగకుండును. తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. సద్గురువుని చేరి మరి నిన్ను తరింపచేసేటువంటి ఆ గురుదేవుడు ప్రసాదించిన దివ్య మంత్రాన్ని నిరంతరము జపము చెయ్యి, శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, జపము చెయ్యి, ధ్యానం చెయ్యి. నువ్వు చేస్తూ చేస్తూ ఉండగా పరమాత్మ యొక్క కృపచేత ఈ సాధనాలన్నీ తేలికైపోతాయి. మొదలు పెట్టకపోతే అవి కష్టంగా ఉంటాయి. కష్టమైనా సరే సద్గురుని మాట నమ్మి ఇష్టంగా మనం ఆ మంత్ర జపాన్ని, ఆ నామ పారాయణని నిరంతరం చేస్తూ చేస్తూ ఉంటే ఆ పరమాత్మ యొక్క కృపచేత అన్ని సాధనాలు సులువుగా మనం చేయగలుగుతాం. ఆ దివ్య మంత్రం యొక్క గొప్ప మహిమ చేత అనేక జన్మలుగా ఉన్నటువంటి మన పాపరాశి అంతా భస్మమైపోతుంది. పెద్ద గడ్డిమేటులో చిన్న అగ్గిపుల్ల వేస్తే అంత గడ్డిమేటు కాలిపోయినట్లు నిరంతర భగవన్ నామ స్మరణ చేత, జపము చేత జన్మ జన్మాంతరార్జితమైన పాప పుంజాల కుప్పలన్నీ భస్మమైపోతాయి. ఈ పాపరాశి తొలగకపోతే జ్ఞానమేమీ కలగదయ్యా. జ్ఞానం కలగకపోతే అజ్ఞానం వల్ల జన్మ మృత్యువులు నిన్ను వదిలిపెట్టవు. కాబట్టి సద్గురువుని ఆశ్రయించి దివ్య మంత్రాన్ని పొంది మంత్రాన్ని నిరంతరము స్మరణ చేస్తూ ఈ జన్మను నువ్వు ధన్యము చేసుకుందువుగాక అని తెలియజేసినటువంటి సద్గురు స్వరూపుడైన శ్రీ గురుదేవులకు అనేక అనేక వందనములు.
హరి ఓం నమః.